Good morning students. Today we are going to discuss the continuation concept forms. ఫార్మ్స్ ట్యాగ్స్ని ఎలా ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం అనేది ఎలా వాడబోతున్నాం అనేది ఈరోజు డిస్కస్ చేద్దాము. రైట్, ఫార్మ్స్ అసలు ఈ ఫార్మ్స్ అంటే మీనింగ్ ఏంటి? మనం ఇప్పటివరకు డిస్కస్ చేసింది ఒక వెబ్ బ్రౌజరు ఏది ఓపెన్ చేసినా వెబ్ పేజెస్ ఓపెన్ చేస్తుందని విన్నాం. రైట్, అసలు ఈ ఫార్మ్ టెక్నాలజీ ఏంటి నాకు అర్థం కాల. చూడండి, మీరు చూద్దరు కానీ ఈ ఫామ్ టెక్నాలజీ అంటే విషయం ఏంటంటే మనం అప్లికేషన్ ఫామ్ అంటాం కదా, అక్కడి నుంచి వచ్చిందే ఈ ఫామ్. అప్లికేషన్ ఫామ్ ఎనీ అప్లికేషన్ ఫామ్ అవుతుంది. ఓకేనా? రైట్, ఇప్పుడు ఈ అప్లికేషన్ ఫామ్ని మనం ఏం చేస్తామంటే బయోడేటా ఫామ్ అంటాం, దానికి ఇంకొక రకంగా అప్లికేషన్ ఫామ్ అంటాం. రైట్, మనం ఒక జాబ్కి నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటే కనుక అక్కడ ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, దాన్ని ఫిల్ చేస్తుంటాం. రైట్, అక్కడి నుంచి వచ్చింది ఇది. అయితే మన వెబ్ టెక్నాలజీస్లో HTMLలో కూడా మనం ఫామ్స్ని యూజ్ చేస్తాం, అంతే కదా. మరి మనం ఆన్లైన్లో డేటాని ఫీడ్ చేస్తూ ఉంటాం, అంటే డేటాని ఎంటర్ చేస్తూ ఉంటాం, బయోడేటాని. ఓకేనా? ఎలా ఫిల్ చేస్తాము దాన్ని, ఆ పేజ్ని ఎలా డెవలప్ చేశారు, అక్కడ నేము, ఫస్ట్ నేము, లాస్ట్ నేము, జెండరు, క్వాలిఫికేషన్ ఇట్లాంటివన్నీ అడుగుతూ ఉంటుంది. మనం పక్కన ఎంటర్ చేస్తూ ఉంటాం. ఓ పక్కనేమో లేబుల్స్ ఉంటాయి, ఓ పక్కనేమో కాంపోనెంట్స్ ఉంటాయి. ఆ కాంపోనెంట్స్లో డేటా అనేది ఇన్సర్ట్ చేస్తుంటాం. రైట్, ఇప్పుడు కూడా దాని గురించి ఇన్డెప్త్ డిస్కషన్ ఇప్పుడు చేద్దాము. రైట్, చూడండి, ఇక్కడ ఫార్మ్స్ ఆర్ ద బెస్ట్ వే ఆఫ్ యాడింగ్ ఇంటరాక్టివిటీ ఆఫ్ ఎలిమెంట్ ఇన్ ఏ వెబ్ పేజ్. ఒక వెబ్ పేజ్లో ఇంటరాక్షన్ అనేది వస్తుంది. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన వెబ్ పేజెస్ అన్ని జస్ట్ మనం స్టాటిక్ వెబ్ పేజెస్ అని చెప్పొచ్చు. అంటే మనం వాటిని తయారు చేస్తే చూసుకోవటం వరకే కానీ రైట్, దాంతో ఇంటరాక్షన్ అనేది ఏమీ చేయం. రైట్, ఈరోజు మనం ఈ ఫామ్స్ ద్వారా ఒక అప్లికేషన్ ఫామ్ డెవలప్ చేద్దాం, దాంతో ఇంటరాక్షన్ అనే దాన్ని క్రియేట్ చేయొచ్చు. ఎలాగైనా చూద్దాం. రైట్, దే ఆర్ యూజువల్లీ యూజ్డ్ టు లెట్ ద యూజర్ టు సెండ్ ద ఇన్ఫర్మేషన్ బ్యాక్ టు ద సర్వర్. అంటే ఈ ఫామ్ ఫిలప్ చేయడం వల్ల ఆ ఫామ్లో ఫిలప్ చేసిన ఇన్ఫర్మేషన్ ఎక్కడికి వెళ్తుందంట? సర్వర్కి వెళ్తుందండి. ఎక్కడికి వెళ్తుంది? సర్వర్కి వెళ్తుంది. రైట్, నెక్స్ట్, బట్ కెన్ ఆల్సో బీ యూజ్డ్ టు సింప్లిఫై నావిగేషన్ అండ్ కాంప్లెక్స్ వెబ్సైట్స్. ఓకేనా? అంటే సర్వర్కి మనం ఏదైతే డేటా ఫిల్ చేస్తామో ఆ అప్లికేషన్ ఫామ్లో ఆ డేటా మొత్తం సర్వర్కి ఫార్వర్డ్ చేయడం అనేది జరుగుతుంది. రైట్, దానికి సంబంధించిన ట్యాగ్ చూడండి, ఫామ్స్ యాక్షన్ ట్యాగ్. రైట్, యాక్షన్ ట్యాగ్లో మనం ఏం పెడుతున్నామంటే యూఆర్ఎల్ అంటే ఈ ఫామ్ ద్వారా సబ్మిట్ చేసిన ఇన్ఫర్మేషన్ అనేది ఏ సర్వర్కి లేదా ఏ వెబ్ పేజ్కి ఈ ఇన్ఫర్మేషన్ వేరే వెబ్ పేజ్కి కూడా పంపించవచ్చు. ఓకేనా? సో అలాంటి దాని అడ్రస్ని ఇక్కడ చెప్పడానికి ఓకేనా యాక్షన్ యాట్రిబ్యూట్లో మనం సెట్ చేస్తాం. నెక్స్ట్, మెథడ్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ పోస్ట్ మెథడ్, గెట్ మెథడ్ అని 2 మెథడ్స్ ఉంటాయి. పోస్ట్ మెథడ్ ద్వారా మనం కనుక వాల్యూస్ని పాస్ చేస్తే అవి అడ్రస్ బార్లో, ఏదైతే బ్రౌజర్ అడ్రస్ బార్ ఉంటుంది కదా, ఆ అడ్రస్ బార్లో ఆ వాల్యూస్ అనేవి కనిపించవు. కానీ గెట్ మెథడ్ ద్వారా మనం పాస్ చేస్తే కనుక, అంటే ఇక్కడ గెట్ మెథడ్ సెట్ చేస్తే చాలు, ఆ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఓకేనా వాల్యూస్ అనేవి యూఆర్ఎల్లో డిస్ప్లే అవుతూ కనిపిస్తుంది. రైట్, చూద్దాం. నెక్స్ట్, వెన్ ఇక్కడ అదే దాని ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ చూపిస్తున్నాడు. వెన్ గెట్ ఈజ్ యూజ్డ్ ద డేటా ఈజ్ ఇంక్లూడ్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ద యూఆర్ఎల్లో నువ్వు పంపించే డేటా, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, జెండర్, క్వాలిఫికేషన్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అడ్రస్ బార్లోనే వెళ్ళిపోతాయి. అట్లా వెళితే ఏమైందంటే హ్యాకర్స్ కెన్ ఈజీలీ హ్యాక్ ద ఇన్ఫర్మేషన్. సో వీఆర్ దాన్ని ఖచ్చితంగా, అంటే మనం ఏది వాడుకుంటే బెస్ట్ అంటే పోస్ట్ మెథడ్ని వాడుకుంటే బెస్ట్. ఏమంటున్నాడు పోస్ట్ మెథడ్ చూద్దాం. ద పోస్ట్ మెథడ్ ఎన్కోడ్స్ ద డేటా విత్ ఇన్ ద బాడీ ఆఫ్ ద మెసేజ్. ఏంటి? ఈ పోస్ట్ మెథడ్ ద్వారా పంపిస్తే కనుక, అంటే మెథడ్ ఈక్వల్ టు పోస్ట్ అని కనుక మనం సెట్ చేస్తే దాని ద్వారా, అంటే ఈ వెబ్ పేజీ ఇన్ఫర్మేషన్ని సర్వర్కి చేరవేసే పద్ధతి వేరేగా ఉంటుంది. అంటే ఇది అడ్రస్ బార్లో ఆ వాల్యూస్ డిస్ప్లే అవ్వడం అనేది ఏముండదు. ఇవి ఎన్కోడింగ్ అనేది జరిగి వెళ్తాం అనేది జరుగుతుంది. రైట్, అదే మనం ఇప్పుడు వాట్సాప్లో చూస్తే యువర్ మెసేజ్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ యాజ్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ మెథడ్ అని అంటాం, చూసారా? అంటే ఏంటి? ఎన్క్రిప్షన్ అనేది జరుగుతుంది, ఎవరికి తెలియకుండా, హ్యాక్ అవ్వకుండా డేటా అనేది. సో ఆ విధంగా ఈ మెథడ్ యాట్రిబ్యూట్ అనేది దాని ఫంక్షనాలిటీ ఇంత హైగా ఉంటుంది. రైట్, క్లియర్. అయితే ఈ ఫామ్స్ లోపల ఓకేనా చైల్డ్ ట్యాగ్స్ ఉన్నాయి. అవేంటంటే ఇన్పుట్ ట్యాగ్. రైట్, ఏంటిది? ఇన్పుట్ ట్యాగ్. రైట్, ఈ ఇన్పుట్ ట్యాగ్లో మెయిన్ యాట్రిబ్యూట్ టైప్ యాట్రిబ్యూట్. ఈ టైప్ యాట్రిబ్యూట్లో మనం ఏదైతే చెప్తున్నాం కదా అప్లికేషన్ ఫామ్ అని, ఆ అప్లికేషన్ ఫామ్లో డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే టెక్స్ట్ బాక్స్ ఉంటుంది,
తర్వాత పాస్వర్డ్ బాక్స్ ఉంటుంది, చెక్ బాక్సెస్ ఉంటాయి, రేడియో బటన్స్ ఉంటాయి, ఓకేనా, సబ్మిట్ బటన్ ఉంటుంది, రైట్. దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్, ఆ కాంపోనెంట్ టైప్స్ అనమాట. మనం ఒక టైప్ ఈక్వల్ టు ఏది సెట్ చేస్తే ఆ టైపు అక్కడ మనకి వెబ్ పేజ్లో డిస్ప్లే అవ్వడం జరుగుతుంది, రైట్. నేమ్ అనేది ఈ కాంపోనెంట్ మీద మనం ఏదైనా యాక్సెసింగ్ చేయాలంటే లేదా ఆ కాంపోనెంట్లో ఎంటర్ చేసిన డేటాని రిట్రీవ్ చేసుకోవాలంటే మనకి నేమ్ యాట్రిబ్యూటు, రైట్. వాల్యూ ఈక్వల్ టు స్ట్రింగ్ అండ్ సైజ్ ఈక్వల్ టు n. వాల్యూ ఈక్వల్ టు ఏమి ఇవ్వకపోతేనేమో మనం అక్కడ కాంపోనెంట్లో ఎంటర్ చేసే వాల్యూని తీసుకుంటుంది, లేదా వాల్యూ ఈక్వల్ టు మనమే ఒక వాల్యూని ఇచ్చేసామనుకోండి, మనం ఏదైతే ఇక్కడ వాల్యూ ఈక్వల్ అని సెట్ చేసామో ఆ వాల్యూనే సర్వర్కి పంపించబడటం జరుగుతుంది, రైట్. చూద్దాం. ఇన్ ద అబౌట్ ట్యాగ్ ద అట్రిబ్యూట్ ఈజ్ టైప్ ఈజ్ ఇంప్లిమెంట్ టెక్స్ట్, ఇదన్నీ మనకు తెలిసింది, రైట్. చూద్దాం. ఆ కాంపోనెంట్స్ గురించి ఒక్కొక్క దాని గురించి వివరిస్తున్నాడు. టెక్స్ట్ కాంపోనెంట్ గురించి చెప్తున్నాడు చూడండి. ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఇన్పుట్ ద క్యారెక్టర్స్ ఆఫ్ సైజ్ n. ఎందుకు ఇది టెక్స్ట్ బాక్స్లో లైన్ ఆఫ్ టెక్స్ట్, ఒకే ఒక లైన్లో మనం డేటాని ఎంటర్ చేయొచ్చు, టెక్స్ట్. అట్లాగే పాస్వర్డ్ మీకు ఆల్రెడీ తెలిసిందే. ఈ పాస్వర్డ్ని ఏం చేయొచ్చు, ఓకేనా, కొన్ని చోట్ల యాస్టిక్ సింబల్ పడుతుంది, కొన్ని చోట్ల బుల్లెట్ సింబల్స్ పడుతాయి పాస్వర్డ్ ఫీల్డ్లో. సో అది ఎలా డెవలప్ చేయాలంటే ఇక్కడ టైప్ ఈక్వల్ టు పాస్వర్డ్ అని ఇస్తే చాలు. నెక్స్ట్ రేడియో బటన్స్. దిస్ క్రియేట్స్ ఏ రేడియో బటన్. దే ఆర్ ఆల్వేస్ గ్రూప్డ్ టుగెదర్ విత్ ద సేమ్ నేమ్ బట్ డిఫరెంట్ వాల్యూస్. అంటే రేడియో బటన్స్ చాలా ఉంటాయి, కానీ ఒక 4 రేడియో బటన్స్ అంటే సర్కిల్ లాగా ఉంటుంది. ఆ రేడియో బటన్స్ని మనం ఒక 4 తీసుకుంటే ఏదో ఒకటి మాత్రమే సెలెక్ట్ చేయగలం, అంటే 1 ఈజ్ మ్యాండేటరీ అనమాట. సో అలాంటి, కానీ వాటిని గ్రూప్ చేసి ఒక చోట పెడతారు, ఏదైనా ఒకటి మాత్రమే సెలెక్ట్ అవుతుంది, రైట్. దీనికి ఆపోజిటే చెక్ బాక్స్. ఈ చెక్ బాక్స్ ఇట్ ప్రొవైడ్స్ సింపుల్ చెక్ బాక్స్. ఇక్కడ ఏమన్నాడు చూడండి, వేర్ ఆల్ ద వాల్యూస్ కెన్ బి సెలెక్ట్ అన్లైక్ రేడియో బటన్. దానికి ఆపోజిట్గా ఉండేది ఇది. దీనిలో ఎన్ని కావాలంటే అన్ని చెక్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ ఒకటి మాత్రమే టిక్ చేయగలం, రైట్. నెక్స్ట్ సబ్మిట్ బటన్ గురించి మనం మాట్లాడదాం, రైట్. ఈ సబ్మిట్ బటన్కి ఫంక్షనాలిటీ చాలా ఉంటుంది. ఏమంటున్నాడు ఇక్కడ, దిస్ క్రియేట్స్ ఏ బటన్ విచ్ డిస్ప్లేస్ ద వాల్యూ అట్రిబ్యూట్ యాజ్ ఇట్స్ టెక్స్ట్. ఇట్ ఈస్ యూజ్డ్ టు సెండ్ ద డేటా టు ద సర్వర్. ఎక్కడికి పంపిస్తుందంట, వన్స్ వీ క్లిక్ ఆన్ ద సబ్మిట్ బటన్, ఓకేనా, వాట్ వీ ఫిల్డ్ ఇన్ ద అప్లికేషన్ దట్ ఇన్ఫర్మేషన్ పాస్ టు ద సర్వర్. ఎవరికి వెళ్తుంది, సర్వర్కి పాస్ అవుతుంది. ఎప్పుడు, వెన్ వీ క్లిక్ ఆన్ ద సబ్మిట్ బటన్, రైట్. దట్ ఈస్ ద రైట్ ద ఇక్కడ చూడండి ఇంకొకటి, అది సబ్మిట్ బటన్ గురించి. నెక్స్ట్ సెలెక్ట్ నేమ్ ఈక్వల్ టు స్ట్రింగ్ డాట్ 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 ఎండ్ సెలెక్షన్. అంటే విషయం ఏంటంటే మనకి లిస్ట్ బాక్స్ ఉంటుంది కదా, మనం చూస్తే కనుక సపోజ్ మీ కాలేజీలో ఎన్ని కోర్సెస్ ఉన్నాయని చెప్పి అనుకుంటే కనుక కోర్స్ అని చెప్పి ఒక లిస్ట్ బాక్స్ ఇస్తే సెలెక్ట్ అని ఉంటుంది ఫస్ట్ది, తర్వాత బీఎస్సీ, బీకామ్, బిఏ జనరల్, బీకామ్, ఇట్లా రకరకాలుగా ఉంటాయి కదా. అలాంటి లిస్టు మనకు కనుక కావాలనుకుంటే కనుక ఈ విధంగా మనం సెలెక్ట్ అనే ఈ ట్యాగ్ ద్వారా ఆ లిస్ట్ని మనం డెవలప్ చేసుకుంటాం. అదే ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఆ లిస్ట్లో పెట్టేటప్పుడు ఆ లిస్ట్ వాల్యూస్ని మాత్రం ఒక్కొక్క దానిగా పెట్టాలంటే ఆప్షన్ ట్యాగ్, ఇదేమో మెయిన్ రూట్ ట్యాగు, ఓకేనా. ఆ లిస్ట్లో పెట్టే వాల్యూస్ కనుక రావాలంటే ఆప్షన్ ట్యాగ్ అనే దాన్ని వాడుకుంటాము. ఈ ట్యాగ్ ద్వారా మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆప్షన్స్ని మనం పెట్టుకుంటాం, అంటే బీకామ్, బిఏ, బిఎస్సి కోర్సెస్ కనుక తీసుకుంటే ఈ విధంగా. నెక్స్ట్ తర్వాత చూడండి టెక్స్ట్ ఏరియా. ఈ టెక్స్ట్ ఏరియా అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ టెక్స్ట్ అని ఉంది ఫస్ట్. ఈ టెక్స్ట్లో ఏం చేస్తామంటే ఒక్క లైన్ ఆఫ్ డేటా, అంటే ఒక్క సింగిల్ లైన్, ఇక్కడ చూడు ఇట్ యూజెస్ సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్, ఒక్క లైన్లో టెక్స్ట్ తీసుకుంటుంది. ఇఫ్ యూ వాంట్ టు టైప్ ద అడ్రస్ ఆఫ్ ఏ పర్టికులర్ పర్సన్, ఒకవేళ అడ్రస్ కనుక మనం టైప్ చేయాలనుకుంటే కనుక ఆ టెక్స్ట్ బాక్స్తో మనకి వీలు పడదు. సో వీ ప్రిఫర్ టెక్స్ట్ ఏరియా. టెక్స్ట్ ఏరియా అంటే రోస్ కాలమ్స్లో నా బాక్స్ అనేది లేదా కాంపోనెంట్ అనేది డివైడ్ అవుతుంది, ఓకేనా. ఎంత కావాలంటే అంత డేటా దానిలో టైప్ చేసుకోవచ్చు. ఇది టెక్స్ట్ ఏరియా. దాని నేమ్ స్ట్రింగ్, దానికి ఎన్ని రోస్ కావాలి, ఎన్ని రోస్లో డేటాను ఫిల్ చేయాలనుకుంటే రోస్ ఈక్వల్ టు ఆ నెంబర్ ఇస్తాము, కాలమ్స్ ఎన్ని కాలమ్స్లో కానీ ఆ నెంబర్ ఇస్తాము. ఈ విధంగా టెక్స్ట్ ఏరియా ట్యాగ్ అనేది ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ డైరెక్ట్గా మనం ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్కి వెళ్ళిపోదాం. రైట్, చూడండి ఇక్కడ మీ మెటీరియల్లో కొన్ని మోడిఫికేషన్స్ ఉన్నాయి ఈ ఎగ్జాంపుల్లో, ఓకేనా. వాళ్ళు ఇక్కడ మర్చిపోయింది అంటే ఇక్కడ సెట్ చేయడం మర్చిపోయిందంటే ఫామ్ ట్యాగ్ని సెట్ చేయడం మర్చిపోయారు. చూద్దాము ఎలా ఉంటుంది ఏంటనేది. ఒకసారి ఓపెన్ చేస్తున్నాను చూడండి. దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్, రైట్. HTML హెడ్ సెక్షన్ నుంచి హెడ్ సెక్షన్, టైటిల్ వచ్చి ఏం పెట్టారు, ఫామ్ అని పెట్టారు. బాడీ, ఇక్కడ నుంచి బాడీ సెక్షన్ స్టార్ట్ అయింది, రైట్. బాడీ అలైన్ ఈక్వల్ టు సెంటర్,
ఇది అంత వర్కౌట్ అవ్వకపోతే తీసేసేయండి. రైట్, బాడీ. నెక్స్ట్ ఇమీడియట్గా స్టార్ట్ అయింది ఫామ్. రైట్, ఫామ్ అనగానే మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఒక అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. రైట్, ఇక్కడ యాక్షన్ ఈక్వల్ టు సబ్మిట్ డాట్ HTML అంటే ఇక్కడ లాస్ట్కి ఫైనల్లో సబ్మిట్ అని బటన్ కొట్టినప్పుడు ఈ ఏదైతే ఈ ఫామ్లో ఉన్న వాల్యూస్ అన్నీ ఎవరికి చేరవేయబడతాయి, సబ్మిట్ డాట్ HTML దానికి చేరవేయబడటం అనేది మనం చూస్తున్నాం. రైట్, చూద్దాం. ఇప్పుడు నేనేం చేశానంటే ఒక H1 ట్యాగ్ తీసుకుని మై బయోడేటా ఫామ్ అని చెప్పి పెట్టాను పేరు. ఆ తర్వాత చూడండి పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుని సెంటర్ ఎలిమెంట్ అని పెట్టాను. ఎందుకు, ఇక్కడ నేమ్, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్, మ్యాక్సిమం లెంత్ ఎంత 30, సైజు 15. ఈ సైజ్ ఏంటంటే విడ్త్ సైజ్ అనమాట. నెక్స్ట్ చూడండి, అంటే ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అంటే ఏంటి, టెక్స్ట్ బాక్స్ తీసుకురా, దానికి లెంత్ ఎంత 30 క్యారెక్టర్స్ అంటే 30 లెటర్స్ కంటే ఎక్కువ మనం దానిలో టైప్ చేయలేము. ఇన్ ద సేమ్ మేనర్ ఎలైన్ ఈక్వల్ టు సెంటర్ ఏంటిదంటది, నేమ్ అయిపోయింది. పాస్వర్డ్ సంగతి చూద్దాము. రైట్, పాస్వర్డ్ ఏం చెప్తుంది, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు పాస్వర్డ్. ఇక్కడేమో టైప్ ఈక్వల్ టెక్స్ట్ ఇచ్చాము. ఇలా ఇస్తే కనుక ఆ టెక్స్ట్ బాక్స్లో ఉన్న డేటా అనేది మనకి కనిపిస్తుంది. రైట్, కానీ ఇక్కడ టైప్ ఈక్వల్ టు పాస్వర్డ్ ఇస్తే బుల్లెట్ సింబల్స్లో వస్తాయి. దాని మ్యాక్సిమైజ్ లెంత్ ఎంత అంటే 10 డిజిట్స్, అంటే అది డిజిట్స్ అనకూడదు, ఓకేనా, 10 క్యారెక్టర్స్ అని చెప్పాలి. సో ఆ విధంగా ఇక్కడ ఉంది. రైట్, నెక్స్ట్ పి అలైన్ సెంటర్. ఇవన్నీ వాళ్ళు లెఫ్ట్ సైడ్ అని పెట్టేశారు, కానీ రైట్ మనం కరెక్ట్గా కంప్లీట్గా మనం ఏం పెట్టుకోవాలంటే సెంటర్ అలైన్మెంట్ అనేది సెంటర్ అని చెప్పుకోవాలి. నెక్స్ట్ జెండరు. రైట్, ఇక్కడ విషయం గమనించండి, నేమ్ అయిపోయింది, పాస్వర్డ్ అయిపోయింది, క్వాలిఫికేషన్. సో క్వాలిఫికేషన్ పారాగ్రాఫ్ అని చెప్పి అలైన్ ఈక్వల్ టు సెంటర్, ఓకేనా అని సెట్ చేశాను. రైట్, చూద్దాం. ఇక్కడ క్వాలిఫికేషన్ ఎప్పుడైనా పెట్టిన తర్వాత ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు చెక్ బాక్స్. ఏం తీసుకుంటున్నాం, క్వాలిఫికేషన్కి చెక్ బాక్స్. నేమ్ ఏమని ఇచ్చాం, క్యూ అని ఇచ్చాను. వాల్యూ ఏమని ఇచ్చానంటే ఇక్కడ బిఏ అని ఉంది, ఇక్కడ మనం బీకామ్ అని పెడదాం. నెక్స్ట్ ఇక్కడ అట్లాగే సేమ్ ఇంకొక చెక్ బాక్స్ ఉంది, అదేంటిది బీఎస్సీ. సేవ్ చేద్దాం. రైట్, అట్లాగే సేమ్ జెండర్కి ఏంటి, ఏదో ఒకటి మాత్రమే సెలెక్ట్ చేయాలి కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో రేడియో అని తీసుకుంటే సరిపోతుంది. అంటే రేడియో బటన్స్ అనమాట. టైప్ ఈక్వల్ టు రేడియో, అదేమో టైప్ ఈక్వల్ టు చెక్ బాక్స్, ఇదేమో టైప్ ఈక్వల్ టు రేడియో. ఈ విధంగా మనం కాంపోనెంట్స్ అనేవి తీసుకుంటాము. తర్వాత సెలెక్ట్. ఎందుకు, మనం ఒక లిస్ట్ తయారు చేస్తున్నాం. ఏంటది, కోర్సు లిస్ట్. ఏం చేస్తుంది, సెలెక్ట్ అనే రూట్ ట్యాగ్ లోపల సబ్ ట్యాగ్ ఏంటి, ఆప్షన్ వాల్యూ ఈక్వల్ టు 0 ఏమిస్తున్నాడు, సెలెక్ట్ అని ఇస్తున్నాడు. అలాగే ఆప్షన్ వాల్యూ ఈక్వల్ టు ఇవన్నీ మనకి డ్రాప్ డౌన్లో వస్తాయి. అంటే బీఎస్సీలో కంప్యూటర్సా లేదా జనరల్లా అనేది మనకి తెలియడం కోసం అనమాట. వాల్యూ ఈక్వల్ టు కంప్యూటర్స్, వాల్యూ ఈక్వల్ టు జనరల్. ఇక్కడ కంప్యూటర్స్ జనరల్. ఇది సెలెక్ట్ లిస్ట్ బాక్స్ రావడం కోసం. పి అలైన్ సెంటర్ అడ్రస్ అని చెప్పి ఇక్కడ బ్రేక్ లైన్ ఇచ్చాడు. టెక్స్ట్ ఏరియా తీసుకుంటున్నాడు. అడ్రస్కి అనేది ఎక్కువ లెంత్లో రాస్తాం కదా, నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేవి. సో దానికోసం వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేసింది ఏంటంటే అలైన్ సెంటరు. రోస్ ఎన్నంట 4, ఎన్ని రోస్ 4, కాలమ్స్ ఎన్ని 5. స్క్రాలింగ్ అంట ఎస్, అంటే ఆ అడ్రస్ టైప్ చేస్తే ఇప్పుడు ఒకవేళ అది క్లోజ్ అయిపోతుంటే కనుక మనం స్క్రాల్ చేస్తే ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఆ విధంగా మనకి ఈ ఏదైతే అడ్రస్ టెక్స్ట్ ఏరియా అనుకున్నామో అది వస్తుంది. తర్వాత చూడండి పి అలైన్ సెంటర్. ఇన్పుట్ టైప్ ఈక్వల్ ఏమి ఇచ్చాము, 2 బటన్స్ ఇచ్చాము. అవుట్పుట్ చూడండి ఒకసారి, 2 బటన్స్, యాక్సెప్ట్, ఇగ్నోర్. అప్పుడు దాని టైప్ ఏంటి, సబ్మిట్. టైప్ ఈక్వల్ టు రీసెట్ ఎందుకు అంటే ఈ సబ్మిట్ బటన్ ఏం చేస్తుంది, నేమ్ ఎస్, వాల్యూ యాక్సెప్ట్ అన్నాం. వాల్యూ అనేది ఇక్కడ ఏదైతే సెట్ చేస్తామో అది బటన్ మీద పేరు కనిపిస్తుంది, యాక్సెప్ట్ అని. సో ఈ విధంగా ఇక్కడ చూడండి, ఏదైతే బటన్ క్రియేట్ చేసామో సబ్మిట్ బటన్ అనేది, వన్స్ వీ క్లిక్ ఆన్ ద సబ్మిట్ బటన్ ద ఎంటైర్ డేటా ఆఫ్ దిస్ అప్లికేషన్ విల్ గో టు ద సర్వర్. ఎక్కడికి వెళ్ళిపోద్ది, సర్వర్కి వెళ్ళిపోవడం అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. రైట్, అట్లాగే ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు రీసెట్. ఓకేనా, రీసెట్ అంటే మీనింగ్ ఏంటంటే ఏదైతే వాల్యూస్ మనం టైప్ చేస్తామో ఆ వాల్యూస్ అన్నీ మళ్ళీ రీసెట్ అయిపోవడం, అంటే ఎంటీ అయిపోవడం. ఒకవేళ పొరపాటుగా ఏదో రేడియో బటన్ని సెలెక్ట్ చేసాము, అవసరం లేదు, కానీ అక్కడ రేడియో బటన్ తీసేయాలి. అలాంటి సిచ్యువేషన్లో మనకి ఈ ఏదైతే
రీసెట్ బటన్ ఉందో ఆ రీసెట్ బటన్ ద్వారా మనం రీసెట్ చేస్తాం. రైట్, క్లియర్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయడం ఎలాగనేది చూపిస్తాను. నేను ఆల్రెడీ సేవ్ చేశాను. రైట్, సేవ్ చేసిన తర్వాత ఆ ఫైల్ లొకేషన్కి వెళ్తున్నాను. రైట్, ఆ ఫైల్ లొకేషన్లో చూడండి ఫామ్స్ అని నేను సేవ్ చేసుకున్నాను. డబుల్ క్లిక్ చేశాను. డబుల్ క్లిక్ చేస్తే చూడండి మై బయోడేటా ఫామ్ అని వచ్చింది. ఇప్పుడు ఇందులో నేను ఏదో నా నేమ్ టైప్ చేసుకుంటున్నాను, నాగరాజు. నెక్స్ట్ పాస్వర్డ్, ఏదో నేను పాస్వర్డ్ సెట్ చేస్తున్నాను. ఆ విధంగా సెట్ చేస్తూ చూడండి పాస్వర్డ్ ఫీల్డ్ కనిపిస్తుందా, కనిపించట్లేదు. అంటే ఏంటి, రేడియో బటన్స్ని అంటే రేడియో బటన్స్ అంటే ఏంటి, అవి బుల్లెట్ సింబల్స్ లాగా మారిపోతుంది మన టెక్స్ట్ అనేది. క్వాలిఫికేషన్ బీఎస్సీ. చూడండి చెక్ బాక్సులు 2 సెలెక్ట్ అవుతున్నాయి. ఓకేనా. నెక్స్ట్ జెండర్ మేల్ ఫీమేల్, ఏదో ఒకటి మాత్రమే సెలెక్ట్ అవుతుంది, మేల్ ఆర్ ఫీమేల్, 2 సెలెక్ట్ అవ్వట్లా. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ చెక్ బాక్స్ అండ్ రేడియో బటన్. ఇన్ ద సేమ్ మేనర్ కోర్స్, ఈ కోర్స్లో లిస్ట్ ఉన్నాయి. ఈ లిస్ట్లో నేను కంప్యూటర్స్ అని తీసుకున్నాను. అడ్రస్ వచ్చేసరికి ఏదో ఒకటి 11-14-32 తర్వాత కామోడిటీ ఎంటర్ప్రైజ్ చేసి ఓకేనా, ఏదో ఒక అడ్రస్ ఓల్డ్ టౌన్ రోడ్. ఈ విధంగా చూసారు. ఇప్పుడు ఇక్కడ పక్కన స్క్రాల్ బార్ అనేది మనకి కనిపిస్తున్నది. ఈ విధంగా మనం అడ్రస్ని మనం సెట్ చేసుకుంటాము. ఆ తర్వాత యాక్సెప్ట్ కొడితే ఏం జరిగింది, యాక్సెప్ట్ ఎప్పుడైతే నువ్వు సబ్మిట్ బటన్గా రాస్తావో, ఇక్కడ వాల్యూ ఏమి ఇచ్చారు, యాక్సెప్ట్ సబ్మిట్ అని ఎప్పుడు కొడతామో అప్పుడు ఏదైతే ఆ ఫామ్లో ఉన్న వాల్యూస్, ఇప్పుడు మనం ఎంటర్ చేసిన వాల్యూస్ అన్ని యాక్సెప్ట్ అని కొట్టినప్పుడు ఓకేనా, డూ యూ వాంట్ టు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ టు రిమైండ్ దిస్ పాస్వర్డ్ ఎస్ అని ఇట్లా పెట్టేస్తే అది ఖచ్చితంగా దాన్ని ఓపెన్ చేయడం అనేది మనం చూస్తాం. సో ఇక్కడ ఏమీ ఓపెన్ అవ్వలేదంటే కారణం ఏంటి, మనం ఇంతకీ ఏ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ వాల్యూస్ పడాలి అనేది మనం సెట్ చేయలేదు. కాబట్టి యాక్సెప్ట్ కొట్టినప్పుడు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కెనాట్ బి డిస్ప్లే ద కంటెంట్ అనేది చూపిస్తుంది. సపోజ్ ఇక్కడ నేను ఇవన్నీ సెలెక్ట్ చేసా, ఈ డేటా పెట్టాను, ఇక్కడ ఇగ్నోర్ అంటాను. చూసారా అంతా ఖాళీ అయిపోయింది. సో ఎప్పుడైతే మనం ఇగ్నోర్ అంటామో ఆ డేటా ఏదైతే ఫిల్ చేసామో ఆ డేటా మొత్తం ఫ్లష్ అయిపోతుంది. మళ్ళీ ఫ్రెష్గా మనం ఆ డేటాని ఎంటర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు అర్థమైందా, ఫామ్స్ కాన్సెప్ట్ అర్థమైందా? ఈ ఫామ్స్ కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే నీట్గా అట్రాక్టివ్గా మనం ఒక అప్లికేషన్ ఫామ్ని మనమే మన HTML లాంగ్వేజ్ ఉపయోగించి డెవలప్ చేసుకోవచ్చు. సో ఆ ఫామ్స్ని డెవలప్ చేసుకునే ముందు ఓకేనా, గట్టిగా మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ అవుట్పుట్లో చూడండి సర్టెన్ ఎలిమెంట్ లేదు, అంటే నీట్గా లేవు. అంటే నేము, పాస్వర్డ్, క్వాలిఫికేషన్ ఇలా లైన్లో ఉండాలి, ఇటుపక్క అన్ని కాంపోనెంట్స్ ఉండాలి అనేది తెచ్చుకోవాలనుకుంటే కనుక దానికి టేబుల్ ట్యాగ్ అనే దాన్ని వాడతాం. టేబుల్ ట్యాగ్ వాడితే పర్ఫెక్ట్ అలైన్మెంట్ అనేది వస్తుంది. ఈ విధంగా మన ఫామ్స్లో ఓకేనా ఈ కాంపోనెంట్స్ అంటాం, టెక్స్ట్, పాస్వర్డ్, రేడియో, చెక్ బాక్స్, సబ్మిట్. దీస్ ఆర్ ద డిఫరెంట్ కాంపోనెంట్స్ అని చెప్పి మనం చెప్పొచ్చు. రైట్, క్లియర్. ఇప్పుడు మీకు ఈ ఫామ్స్ గురించి చెప్పడం జరిగింది. రైట్, ఎప్పుడైతే మనం ఇక్కడ చూడండి ప్రోగ్రాంలో మెథడ్ ఈక్వల్ టు గెట్ అని పెట్టాను. సరే చూద్దాం ఏం జరిగింది. మెథడ్ ఈక్వల్ టు గెట్ అని చెప్పాను కదా, ఇక్కడ నేను ఏదో డేటాని ఫీడ్ చేస్తాను, ఏం జరిగిద్ది అనేది చెక్ చేద్దాము. యాక్సెప్ట్ ఎస్, ఎప్పుడైతే యాక్సెప్ట్ కొట్టామో యాక్చువల్లీ ఇక్కడ వేరే వెబ్ పేజ్కి కనెక్ట్ అవుతుంది, కానీ ఆ వెబ్ పేజ్ ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ మనకు అడ్రస్ బార్లో ఏమీ కనిపించట్లా. ఇఫ్ యూ టేక్ ద మల్టీనేషనల్ కంపెనీస్ అట్లా కనుక మనం చూసుకుంటే కనుక చక్కగా మనం ఇక్కడ ఎప్పుడైతే సబ్మిట్ కొడతామో అది వెళ్ళి ఆ డేటా మొత్తం వెళ్ళి చక్కగా వాళ్ళు ప్లేస్ చేసిన సర్వర్లో వెళ్ళి ఇన్స్టాల్ అవ్వడం అనేది జరుగుతుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫామ్స్ కాన్సెప్ట్. ఈ విధంగా మన ఫామ్స్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫామ్స్ని డెవలప్ చేసుకోవచ్చు. రైట్, ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనా, వెరీ థ్యాంక్ యూ.